ఇదివరకు ఇదే బీచ్లో తిరిగేవాడిని. ఇక్కడే నర్సీపట్నం మా ఊరు. ఇక్కడే డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కాలేజీలో చదువుకున్నాను. చదువుకొని ఇట్నుంచే చెన్నై వెళ్ళి అసిస్టెంట్ డైరెక్టర్గా, తర్వాత డైరెక్టర్ అయ్యి ఇలా ఈరోజు మీ ముందు నిలబడడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మీ వాడిని అని గర్వంగా చెప్తున్నాను. ఇక యూఫోరియా. యూఫోరియా అంటే ఏంటో తెలుసు కదా. యూఫోరియా అంటే ఒక పట్టలేనంత ఆనందం, అదుపు చేయలేని ఉత్సాహం. ఆ ఆనందం, ఉత్సాహం మనకు ఎప్పుడు కలుగుతాయి? జనరల్గా ఫస్ట్ డే ఫస్ట్ షోలో మీ అభిమాన హీరోని, ఒక పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తే ఎలా ఉంటుంది? మొత్తం ఒక యూఫోరిక్ మూమెంట్ ఉంటుంది. అందులోనూ పవన్ కళ్యాణ్ గారు, భూమిక లాంటి ఖుషీ సినిమా చూసారంటే ఇంకెంత ఖుషీగా ఉంటుంది. ఆ ఖుషీ తాలూకు మూమెంటే యూఫోరిక్ మూమెంట్. సో అలాంటి యూఫోరిక్ మూమెంట్లో మనల్ని మనం అదుపు చేసుకోవాలి. అదుపు తప్పేమంటే, అదుపు తప్పి విచక్షణ కోల్పోతే అది జీవితాన్ని చాలా ప్రమాదంలో పడేస్తుంది. యూత్ ఇప్పుడు నిజంగానే ఇది ఆలోచించాల్సిన విషయం. మనకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకోలే తప్పితే పక్కదారి పడితే జీవితాలు ఎలా నాశనం అయిపోతాయో, ఎంతటి పరిణామాలు ఎదుర్కోవాలో యూఫోరియా మీకు ఎంత సరదాగా ఉంటుందో ఆ సరదా తీర్చేసేలా కూడా ఉంటుంది ఈ సినిమా. అందుకని ఖచ్చితంగా మీ అందరికీ, యూత్కే కాదు ఫ్యామిలీస్ అందరూ కూడా, ఇందులో ఒక అడాల్సెన్స్ ఏజ్ గురించి చెప్పాను. 13 to 19 years ఏజ్ గ్రూపు ఎంత ప్రమాదకరం అంటే చాలా క్లిష్టమైన దశ. ఆ ఏజ్లో మనం వ్యక్తిగా నిర్మింపబడతాం. ఆ ఏజ్లో సరైన పేరెంటింగ్ లేకపోతే వాటి పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇప్పుడు రాను రాను మైనర్ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. సో ఇలాంటి పెరిగిపోతున్న టైంలో మనల్ని మనం అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దానికి పేరెంటింగ్ అనేది చాలా చాలా అవసరం. వాసి మనందరికీ ఒక స్టార్ మేకర్ సత్యానంద్ గారు నాకు సజెస్ట్ చేశారు, విఘ్నేష్ గవిరెడ్డి. ఇతన్ని ఈ చిత్ర కథానాయకుడిగా పరిచయం చేస్తున్నాను. ఖచ్చితంగా ఇతని పేరు గుర్తుపెట్టుకోండి, విఘ్నేష్ గవిరెడ్డి. సో అలాగే నెక్స్ట్ పృథ్వీ అడ్డాల. ఇతను ఒక విలన్ క్యారెక్టర్లో ఇతన్ని ఇంట్రడ్యూస్ చేసుకున్నాను. వీళ్ళందరినీ ఆడిషన్ చేసే తీసుకున్నాను. ఇతను కూడా ఖచ్చితంగా మీ అందరూ ఆదరణ పొందుతాడు. ఇతని పాత్ర పేరు సైకో సాహెల్. అలాగే లిఖిత యలమంచిలి. ఈ అమ్మాయి కూడా ఇదివరకు మిస్ ఇండియా కాంటెస్ట్, ఈ అమ్మాయిని కూడా ఆడిషన్స్లోనే తీసుకోవడం జరిగింది. సో తను కూడా చాలా చక్కగా పెర్ఫామ్ చేసింది.